వద్ద కృష్ణా నదిలో బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 6 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఏమాత్రం ఫలితం రావడం లేదు. బోట్లు మాత్రం కదలడం లేదు. ఇరిగేషన్ అధికారులు ఎన్ని ప్లాన్లు వేసినా ఫలించడం లేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోట్ ని కట్ చేయలేకపోతున్నారు. ఇక ప్లాన్ సి ప్రకారం రంగంలోకి కాకినాడ అబ్బులు టీం రంగంలోకి దిగింది. మొదట తాళ్లతో బోటుని లాగాలని చేసిన ప్రయత్నం నిరాశ కలిగించింది. దీంతో వాటర్ లోడింగ్ ప్లాన్ ని అబ్బులు టీం అమలు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే 6 కార్గో బోట్లని రప్పించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలో బోట్ల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అదే అంశానికి సంబంధించి మనకి ప్రకాశం బ్యారేజీ నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఎన్ని రకాలుగా ప్లాన్స్ చేస్తున్నా గానీ ఆ బోట్ల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్లాన్ తో వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో గేట్ల వద్ద ఉన్న బోట్లను తొలగించేందుకు కూడా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గత 6 రోజులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు వివిధ మార్గాల్లో కూడా బోట్లను తొలగించేందుకు కూడా వాళ్ళు కృషి చేశారు. అయితే ఇప్పటికే విశాఖ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం వచ్చినా కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు విశాఖ నుంచి వచ్చిన టీం మట్టుకు ఇదైతే వాళ్ళ మొదట ఎయిర్ బెలూన్ ద్వారా నీటిలోకి వెళ్లి వాటిని బోట్లను బయటకు తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. దాని తర్వాత కూడా వెల్డింగ్ ద్వారా కట్ చేసి ఇనుప ముక్కలుగా కట్ చేసి ఆ విడి భాగాలను బయటకు తేవాలని ప్రయత్నించారు. అయితే ఆ ఒక్కొక్క బోటు కూడా భారీగా ఇనుప అంటే దాదాపు 40-50 టన్నుల బరువు ఉండడంతో కూడా అది కూడా సాధ్యపడలేదు. అయితే నీటి ప్రవాహం కూడా తగ్గడంతో కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళకి ఫలించలేదు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేకంగా కూడా కాకినాడ నుంచి కూడా అబ్బులు టీం ను కూడా రంగంలోకి దింపారు. అబ్బులు టీం కూడా మొన్నటి నుంచి 2 రోజులు కూడా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించలేదు. అయితే ఈ రోజు అబ్బులు టీం నిన్నటి నుంచి కూడా కొత్తగా మరొక ప్లాన్ సి ని కూడా తెరపైకి తెచ్చింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఆ కార్గో బొట్టను రంగంలో దింపి ఆ ఇనుప ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లను లంగర్ వేసి దానికి అటువైపు ఒక బోటు ఇటువైపు ఒక బోటు లంగర్ వేసి దాని తర్వాత కూడా కొద్దిగా ప్రయత్నం చేయగా నిన్న కొంచెం ఏదైతే పెద్ద బోటు ఉందో ఆ బోటు కొద్దిగా దాన్ని ఈ పక్కకు ఒరిగి కొద్దిగా ఇసుక కింద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ నుంచి కొద్దిగా ముందుకు వచ్చింది, ఇసుక తిన్నెలపైకి వచ్చింది అని అబ్బులు టీం గుర్తించింది. ఆ ఇసుక తిన్నెల మీద బోటు రావడంతో ఇప్పుడు దాన్ని కొద్దిగా ముందుకు ఒట్టుకు తేవడం ఈజీ అవుతుందని చెప్పేసి కూడా అబ్బులు టీం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం మీద చూస్తే కావడి పద్ధతి, అంటే అటుపక్క ఇటుపక్క 2 బోట్లను నిలిపి ఆ 2 బోట్ల ద్వారా లంగర్ వేసి ఇటుపక్క నుంచి ఒట్టుపై నుంచి పెద్ద భారీ ట్రైన్ ద్వారా కూడా ఆ బోటును ఒట్టుకు చేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఫలిస్తుందని చెప్పేసి కూడా అబ్బులు టీం అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు ఆశాభావంగా ఉన్నారు. మరి వాళ్ళ ఈ రోజు సాయంత్రం లోపల కూడా మెయిన్ గా ఏదైతే పెద్ద బోటు ఉందో ఆ బోటును ఒడ్డుకు చేర్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు దాన్ని ఎలాగైనా కూడా ఒడ్డుకు చేర్చాలని చెప్పేసి కూడా కృషి చేస్తున్నారు. మరి ఈ అబ్బులు టీం చేస్తున్న కృషి ఎంతవరకు పరిస్థితి మనం చూడాల్సి ఉంటుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.